రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలయా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని విడువలేదు, ఎడబాయలేదు అయా. మమ్మల్ని కాపాడావు, రక్షించావు, సజీవులుగా ఈ రాత్రిన నిలవబెట్టావు తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి అవసరతను తీర్చారు, ప్రతి అక్కరతను తీర్చారు, మంచి ఆరోగ్యము దయచేశారు, బలాన్నిచ్చారు, శక్తినిచ్చారు. అపాయాలు, ప్రమాదాలు ఏవి కూడా ఎక్కడ కూడా ఎవరికి సంభవించకుండా తండ్రి కాపాడారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రిన మరొకసారి కుటుంబం అందరము కలిసి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యం దయచేశారు అయా. లెక్కించలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నేను నీకు తోడయున్నందున వారు నీ పైనే విజయము పొందజాలరు అని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో అయా సుస్పష్టంగా మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రాత్రి సమయంలో నాయనా, నీవు మాకు తోడై ఉన్నావని ఎటువంటి శక్తి, ఎటువంటి యుక్తి, ఎటువంటి అధికారము మా మీద విజయము పొందజాలదు అని నాయన మమ్మల్ని బలపరిచారు. ఎవరైతే నాయన ఏ విషయంలో ఈరోజు మరి మాకు అపజయం వస్తుందని రాత్రిన దుఃఖిస్తున్నారో అయా, వారికి అపజయము రాదు, వారికి విజయమే వస్తుంది అని ఈ వాక్యాన్ని బట్టి రూఢిపరిచి ధైర్యాన్ని దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయమందు నా దేవుడు జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అనే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయా, వారి ఎడల మీ కృప చూపించండి. సంపూర్ణమైన ఆరోగ్యముతో వారిని నింపండి. అంధకార దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు ఏవిని వారిని ఇబ్బందులకు గురి చేయకుండా యేసు నామములో వాటన్నిటిని లయపరచండి తండ్రి. అయా, అనారోగ్యముతో ఎంతో మంది ఉన్నారు, వారందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి అయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బలహీనత వారికి ఉండినప్పటికీ సంపూర్ణ స్వస్థత, విడుదల బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఎవరైతే ఓటమి అంచుల్లో ఉన్నారో, ఓటమి భయంతో ఉన్నారో, కలవరపడిపోతున్నారో ఆ కలవరాన్ని తొలగించండి. డిప్రెషన్లో నుంచి వారిని బయటకు తీసుకొని రండి అయా. బిడ్డలకు మంచి జీవితాన్ని ప్రసాదించండి అయా. ఆర్థిక కష్టాలు, అప్పులు, కట్టలేని పరిస్థితి అయా, బిడ్డలు వెనకబడిపోకుండా అభివృద్ధి చెందులాగున మీ ద్వారాలను వారి ఎదుట తెరిచి ఆర్థికంగా వారిని బలపరచండి నాయన. అప్పులను కొట్టివేయండి ప్రభువా అయా. ఆత్మహత్య అనే ఆ తలంపులను ప్రతి బిడ్డలో నుంచి రాత్రిన తొలగించండి తండ్రి. అదేవిధంగా అయా, ఎంతో మంది గర్భఫలం లేక కన్నీరు గారుస్తున్నారు. గర్భఫలం వారికి దయచేయండి. మూసుకుపోయి ఉన్న ఆ గర్భము ఈ రాత్రి అందు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా గర్భిణీలను దీవించండి, వారి కడుపులో ఉన్న బిడ్డను ఆశీర్వదించండి, వారికి రక్షణను దయచేయండి ప్రభువా. ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో కేసుల నుంచి విడుదల మీరే దయచేయండి ప్రభువా. ఎవరైతే ల్యాండ్ ఇష్యూస్ లో ఉన్నారో ఆ ఇష్యూస్ ని తొలగించండి తండ్రి అయా. ప్రాముఖ్యంగా యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుటకు హృదయాన్ని దయచేయండి, అర్థం చేసుకునే హృదయం వారికి దయచేయండి అయా ప్రభువా. అదే రీతిన రక్త సంబంధికుల మధ్య కూడా గొడవలు, విభేదాలు అయా, అవేవి లేకుండా సహాయం దయచేయండి. భార్యకు భర్తకు మధ్య ఉన్న ప్రతి అనుమానము, ప్రతి ఒక్క గొడవను తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా నాయనా. వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. బిడ్డలకు మీ రక్షణ దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు. వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో
కావలసిన డాక్యుమెంట్స్ విషయములలో కృపా సహాయము మీరే దయచేయండి. ధనము కోల్పోకుండా, మోసపోకుండా అయా బిడ్డలకు మీరు తోడై ఉండండి. జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్, సొంత గృహాల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అన్ని కూడా యేసు నామములో బిడ్డలకు శాంక్షన్ చేయబడును గాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి. వివాహము విషయంలో మంచి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. అయా ఎవరైతే ఈ రాత్రి అందు ప్రయాణాల్లో ఉన్నారో, పనుల్లో ఉన్నారో, ఈ రాత్రంతా క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని. మేము అలసిపోయాము, సేద తీరబోతున్నాం. మంచి నిద్ర మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని. అదే రీతిన మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో ఉండి అయా దేశానికి రక్షణగా ఉంటున్న సైనికులను అందరినీ కూడా మీ కృపాహస్తము చాటున భద్రపరుచుకోమని. అయా మేము సేద తీరబోతూ ఉన్నాగా మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, ఎటువంటి హానికరమైన పరిస్థితులు ఏ బిడ్డకు ఇబ్బందులు కలగజేయకుండా, నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా సుఖవంతమైన నిద్రను ప్రతి బిడ్డకు మీరే దయచేయమని. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.